హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో తెలంగాణకు చెందిన కె కేశవరావు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. కేకే మినహా మిగిలిన 11 మంది కూడా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయా సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, బీజేడీ సహా పలు పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాలకు చెందిన ఈ 12 స్థానాలకు కూడా సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియాలు లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు వీరు రాజ్యసభ సభ్యులు. తెలంగాణకు చెందిన కేకే బీఆర్ఎస్ నుంచి సొంత గూడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఒడిశాలోని బీజేడీకి చెందిన మమతా మోహంతా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. అదేవిధంగా లోక్సభకు ఎన్నికైన వారిలో బీజేపీ నుంచి కామైక్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, ఉదయన్ రాజే, బిప్లవ్ కుమార్ దేవ్, ఆర్జేడీ మీసా భారతి, కాంగ్రెస్ నుంచి దీపేందర్ సింగ్ హుడా, భోస్లే, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఆయా స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21న నామినేషన్లను తీసుకుంటారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 3న ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇక కేకే విషయాన్ని తీసుకుంటే ఆయన స్థానాన్ని వేరే వారికి ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు బలం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు నల్లేరిపై నడకే కానుందని పరిశీలకులు అంటున్నారు.